మన విశ్వాసమును గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అదే వాక్యాన్ని కంటిన్యూ చేయొచ్చు. అతి విశ్వాసంబు అపరిణ రోగికి ఎట్టి వ్యాధి బోధా పటముతో కొనుట బహిరంగ కార్యం గట్టి నమ్మిక మదిలో కార్యం వినరయ్యా వినారయ్యా యేసు ప్రభావము అనరయ్యా క్రీస్తుని కార్యంబు. మరొకసారి వచనాన్ని చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నిన్నటి దినమున లైవ్లో కొంతవరకు మనము విశ్వాసమును గురించి విన్నాము. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. చాలు. గడిచిన దినమందు విశ్వాసమును గురించి, విశ్వాసం అంటే ఏమిటో గడిచిన దినమందు మనం విన్నాం. లేని వాటిని నమ్ముట, అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్ముట. మనకి ఏదైతే కావాలో దానిని నిరీక్షించుట, ఆ నిరీక్షించినది పొందుకోవడమే విశ్వాసం. ఇక్కడ లేని వాటిని లేక అదృశ్యమైన వాటిని నమ్ముట. ఈ మాటను గురించి నేను ఈ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాట బైబిల్లో నాకు చూపిస్తున్నాడు. అదేమిటంటే లేదు, లేని వాటిని లేక లేనివి. సాధారణంగా మానవుడి జీవితంలో ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒకటి లేకపోతే వారు అంటూ ఉంటారు, మాకు అది లేదు, మాకు ఇది లేదు, లేదు అనే మాట. ఈ మాట ఎక్కడి నుండి మనం చూసినట్లయితే ఆది కాండములో నుండి కూడా కనబడుతుంది. అందుకనే నిన్నటి దినమున మన దేవుడు ఎవరు అనే మాట కూడా మీకు చెప్పడం జరిగింది. లేని వాటిని ఉండేటట్టుగా చేసేవాడు. ఏదైతే లేదో, ఏదైతే లేదు అని అనుకుంటున్నావో, లేదు అనుకోవడం మానవుడి యొక్క నైజము. నీవు లేదు అనుకున్న దానిని ఉండేటట్టుగా చేసేవాడు. అందుకనే గడిచిన దినమందు చెప్పినట్టుగా లేని సృష్టిని ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చదువుకుంటాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే శూన్యము అంటే లేదు, అంటే అప్పటికి ఏమీ లేదు. భూమి లేదు, ఆకాశము లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఇక ఏది లేదు. ఈ శూన్యమును దేవుడు ఎలా మార్చారంటే సృష్టిగా మార్చారు. లేని భూమిని దేవుడు కలుగు చేశారు, లేని ఆకాశాన్ని దేవుడు కలుగు చేశారు, లేని సూర్యుని, లేని చంద్రుని, లేని నక్షత్రాలను దేవుడు కలుగు చేశారు. అంటే లేని వాటినన్నిటిని కూడా దేవుడు ఉండేటట్లుగా చేశారు. ఈ భూమి మీద ఏమీ లేదు, అప్పటికి మానవుడు కూడా లేడు, నరుడు అనేవాడు కూడా లేడు. అంటే లేని వాటినన్నిటిని ఆయన ఉండేటట్లుగా చేశారు. అక్కడ నుండి మనం చూసినట్లయితే బైబిల్లో
అనేక చోట్ల లేని వాటిని ఉండేటట్లుగా చేసినాడు. అబ్రహాము తన జీవితంలో విశ్వాసులకు తండ్రిగా పిలువబడుచున్నాడు. ఒక రోజున దేవుడు అబ్రహాముతో మాట్లాడుచుంటే అబ్రహాము దేవుడితో బాధపడుతున్నాడు. ఏమని బాధపడుచున్నాడు? ఇందాక చెప్పినట్లుగా లేదు అనే బాధ. మనిషికి ఏ బాధ? ఏది లేకపోతే దాని గురించిన బాధ. ఉన్నదాని గురించి సంతోషించడు. ఎన్ని ఉన్నా నాకు ఇవి ఉన్నాయిలే, ఒకటి లేకపోతే ఏంటిలే, అది కొదువుగా ఉంటే ఏమిటిలే అని అనుకోడు. ఏదైతే లేదో అది కావాలి. మానవుడి యొక్క ఆలోచనదే మాకు అది కావాలి, అది ఉంటే బాగుండు అనే ఆలోచన. అబ్రహాముతో దేవుడు వచ్చి మాట్లాడుచున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండి. తర్వాత 21వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే ఇక్కడ లేదు అని బాధపడుతున్నాడు. 21వ వచనంలో ఏదైతే లేదో అది దేవుడు ఇచ్చాడు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి దేవుడు మాట్లాడుచున్నాడు అబ్రహాముతో, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానములు అత్యధికముగా అగునని చెప్పెను. దేవుడు మాట్లాడుచు ఉన్నాడు, నిన్ను నీ సంతానమును లేక నీ బహుమానాన్ని అత్యధికముగా చేస్తానంటుంటే దేవునితో అబ్రహాము ఇచ్చే సమాధానం ఏమిటంటే, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నాకు ఎంతో పొలం ఇచ్చావు. అబ్రహాముకి అప్పటికి ఎంతో పొలం ఉంది, ఎన్నో పశువులు ఉన్నాయి, ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఎన్నో ఒంటెలు ఉన్నాయి, ఎన్నో గాడిదలు ఉన్నాయి, అతనికి కావలసినవన్నీ ఉన్నాయి, ఎంతో మంది పనివారు ఉన్నారు. ఆ ఉన్న వాటన్నిటిని బట్టి అబ్రహాము సంతోషం లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాకేమిచ్చినానేమి, నాకు ఏమిస్తేనేమి, నాకేమిచ్చినా నాకు సంతోషం లేదు. ఇక్కడ లేదు అనే మాట కనబడుతుంది. నేనేమి లేని వాడు అంటున్నాడు, నాకు అన్ని ఉన్నా సంతానం లేని వాడిగా ఉన్నాను. చదవాలి, పూర్తి చేయాలి. సంతానం లేని వాడనై అవుచున్నానే, పోవచ్చు ఉన్నానే. దమస్కు యొక్క ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానము ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడకునని చెప్పగా అతని యొద్దకు వచ్చి, గమనించాలి పిల్లరా, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు వారసుడగునని చెప్పిన చాలు. ఇక్కడ అబ్రహాము జీవితంలో ఏం కనబడుతుందంటే లేదు, ఒక లోటు. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో కూడా ఏదో ఒకటి లేదు, కొదువ, ఏదో ఒక కొదువ. కొదువ లేని వారు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరు అనుకుంటు మాకు అది ఉంటే, ఒకవేళ ఇల్లు లేదనుకోండి మాకు ఇల్లు ఉంటే బాగుంది, పొలం లేదనుకోండి మాకు పొలం ఉంటే బాగుంది, మాకు పొలం లేదు అంటే ఏదైతే లేదో అది లేదు అని బాధ. ఇక్కడ అబ్రహాములకు ఏం లేదంటే సంతానం లేదు, అన్ని ఉన్నాయి, ఏ కొదవ లేదు, ఒకటి మాత్రమే అతనికి కొదువుగా ఉన్నది. అదేమిటంటే సంతానం లేదు. అందుకే దేవుడితో బాధపడుతున్నాడు, నాకు ఎన్ని ఉంటే ఏం చేస్తావయ్యా, నాకు సంతానం లేదే. అయితే లేదు అన్న సంతానమును దేవుడు అబ్రహాములకు ఇచ్చాడు. 21వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే ఇక్కడ బాగా వినాలి. యెహోవా తాను చెప్పిన ప్రకారమే, దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన ప్రకారమే శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట
చెప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహామునకు చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఇప్పుడు తీరిపోయిందా? చెప్పండి. లేదు అన్నది ఉండేటట్లుగా చేశారా, చేయలేదా? అక్కడేమో లేదని బాధపడుతున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు లేదంటున్నాడు. నీకు సంతానం ఇస్తానంటే కూడా, దేవుడు మాట్లాడుతుంటే కూడా నాకు లేదంటున్నాడు. ఆ లేదు అన్న సంతానాన్ని దేవుడు తన ముసలితనం 100 ఏళ్ల వయసులో లేదు అన్న ఆ లోటును దేవుడు ఇచ్చి వేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే సంతానము లేదన్న అబ్రహామునకు దేవుడు సంతానమునిచ్చాడు. శారా గర్భమును తెరిచి దేవుడు ఆమెకు గర్భఫలమునిచ్చి ఆమె ద్వారా సంతాన వాక్యమును అబ్రహామునకు వారసుని దేవుడు దయచేస్తాడు. ఇక రెండవ మాటను మనం చూసినట్లయితే దేవుని ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులు. మనం మోషే సుఖోపవాస ధ్యానాల్లో ఉన్నాం. ఈ 40 రోజులు నిర్గమకాండములోని ఒక్కొక్క అధ్యాయం, రోజుకొక అధ్యాయం చదువుకొని 40 రోజులు మనము దైవ ధ్యానంలో ఉండి 40 రోజుల తర్వాత తైలాభిషేక పండుగ చేసుకుంటున్నాం. ఇశ్రాయేలీయులైన వారు కూడా వారు మాట్లాడుతున్న మాటను, వారి కొదవను దేవుడు వారి జీవితంలో, అందుకే ముందుగానే చెప్పాను, ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా, దేవుడు ఎన్ని చేసినా ఒక్కటి చేయకపోతే ఇన్ని చేశాలే, ఇది చేయకపోతే పర్వాలేదులే అని అనుకుంటారా? అనుకుంటామా? చెప్పని అనుకుంటామా? అన్ని మర్చిపోతాం. దేవుడు ఎన్ని చేసినా మర్చిపోతా. నాకు అదే బాధ, అర్థం కాదమ్మా. విశ్వాస యొక్క, దేవుని పిల్లల యొక్క ఆలోచన అర్థం కాదది. ఐగుప్తు దేశంలో నుంచి బయటికి నడిపించాడు, ఆ బానిసత్వంలో నుండి విడిపించాడు. అంత మాత్రమే కాకుండా ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆ శత్రువులందరినీ ఆ సముద్రములో కలిసిపోయేటట్టుగా చేశాడు. ఇన్ని కార్యాలు చూసినా కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇన్ని చేశాడు దేవుడు, చేస్తారులే అని నమ్ముతున్నారా? లేదు. మోషేతో గొడవ పెట్టుకుంటారు. బాబు త్రాగడానికి నీళ్లు లేవు. ఏమి లేవు? చెప్పండి. నీళ్లు లేవు, మేమేం త్రాగాలి? 17వ అధ్యాయంలో, 17వ అధ్యాయం నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనాన్ని 6వ వచనాన్ని చదవండి. మొదటి 2వ చదవండి. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీము వరకు దిగిరి. ప్రజలు తమకు త్రాగుటకు నీళ్లు లేనందున మోషేతో వాదించి, ఏమి లేవని చెప్పండి. వాక్యాంశం లేదు, లేవు, లేదన్నా లేవన్నా ఒకే అర్థం. అదృశ్యమన్నా శూన్యమన్నా, ఇది తెలుగులో చాలా అర్థాలు ఉంటాయన్నమాట. ఒక మాట, అందుకే మాట చెప్తే దేశ భాషల్లో తెలుగు లెస్స అంటారు. తెలుగు వారు ప్రపంచం అంతా ఉంటారు, అన్ని దేశాల్లో ఉంటారు, అన్ని భాషల్లో. తెలుగు భాష ఎంతో గొప్పది. ఒక పండితుడు మాట్లాడచ్చు, ఆగమనము అనే మాటల గురించి మాట్లాడుతూ ఆ పండితుడు అంటున్నాడు, ఆగమనము అంటే అర్థం ఏమిటంటే వచ్చుట అని అర్థం. ఈ భావం, ఈ మాటకు మనకు అర్థం ఉందని ఆయన చెప్తున్నాడు. చాలా ఆశ్చర్యం ఆ మాట. ఆగమనం అంటే వచ్చుట. ఇక ఎవరైనా పోతుంటే ఏమంటాం తెలుగులో? మీరు వెళ్తామంటే ఉండమంటే ఉండట్లేదు, ఎంతమంది వాళ్ళలో ఉండట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతామంటే కూడా మేము ఆగమనం.
మీరు వెళ్ళిపోతామంటే కూడా మేము ఆగమని ఆగమనం అంటే ఒక ఆగమనే మాటలో, ఆగమనం అనే మాటలో ఎన్ని భావాలు ఉన్నాయో. అలాగే ఇక్కడ లేదు అనే మాటలు, లేవు అనే మాట, అదృశ్యము బైబిల్ చాలా మనకు నేర్పిస్తుంది. వీళ్ళు అంటున్నారు మాకు నీళ్లు లేవు, త్రాగుటకు నీళ్లు లేవు, మేమేం త్రాగాలి, మా పశువులు ఏం త్రాగాలి, మా గొర్రెలు ఏం త్రాగాలి, అడవిలో మేము చచ్చిపోవాలా, లేవు అంటున్నారు. దేవునితో మోషే దేవునికి మొరపెట్టగా 6వ వచనంలో దేవుడు ఒక బండను చూపిస్తున్నాడు. చదవండి. అక్కడ హోరేబులోని బండ మీద నేను ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలుల కనుల ఎదుట అట్లు చేశాడు. గమనించాలి. ఈ మాటలు మనకు మరలా గుర్తు చేస్తూ కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు రాస్తున్నాడు. 78వ సంకీర్తనలో ఇశ్రాయేలీల చరిత్ర ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. ఒకసారి ఆసాపు కీర్తనలో ఆసాపు అనబడే కీర్తనకారుడు రాస్తున్నాడు. ఏమని? అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను, బండలో నుండి వారికి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లను ప్రవహింపచేశారు. ఇక్కడ వినాలి. ఇప్పుడు నీళ్లు లేవన్నారు అరణ్యంలో. అప్పుడు ఇప్పుడులాగా బోర్లు లేవు. బోర్లు అనేవి కొంతకాలం కిందకి వచ్చాయి. అప్పుడు బోర్లు వేసి నీళ్లు తీసే పరిస్థితులు లేవు. వర్షాల ద్వారా లేకపోతే బావులు త్రవ్వేవారు. మనకు తెలుసు బైబిల్లో ఆది కాండం నుండి మనకి ఏం కనపడతాయి చెప్పండి? బావులు, నీళ్ళ బావులు. అయితే ఇక్కడ బావులు లేవు, అరణ్యము. ఈ అరణ్యములో వారు మోషేతో అంటే అందుకే అంటాడు మోషే, మీరు మాతో వాదించనేలా, యెహోవాను శోధించనేలా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు సరుకుంటున్నారు, ఇన్ని చేసిన దేవుడు ఇది చేయరా? ఇది సైతాన్ గారు లేని దాన్నే పెడతాడన్నమాట. ఎప్పుడు కూడా నీ జీవితంలో లేని దానిని చూడొద్దు. అందుకే చెప్తున్నాను, లేని దానిని దేవుడు నాకు ఇచ్చాడని చూడు. లేని దానిని దేవుడు నాకు ఇచ్చాడని చూడు, కానీ లేదు అని వాదించొద్దు. చాలా బాధ వేస్తుంది ఇది. దేవునికి ఎంత బాధ, ఒక సేవకునిగా నాకెంతో బాధ వేస్తుంది. లేని దాని గురించి మనం దేవునితో వాదించు. ఆయన కూడా అరణ్యంలో నీళ్లు లేవన్నారు, నీళ్లు పుట్టించలేదా, కాలువలు పాలించలేదా? చదువుకుంటున్నా కదా, సముద్రం అంత విస్తారముగా పాలించారు. అరణ్యములో నీళ్లను పుట్టించిన దేవుడు నీకు లేనిది ఎందుకు చేయరు? నీకెందుకు చేయరు? చేయరనుకుంటే చేయరు, చేస్తారనుకుంటే చేస్తారు. గమనించాలిగా. 3వదిగా చూసినట్లయితే వాళ్ళు మరలా ఏమంటున్నారంటే, మాకు ఆహారము లేదు, తినుటకు లేదు, మన్నాను కురిపించారు. ఈ మన్నా తెలియకపోతున్నాం, మాకు మాంసం లేదంటున్నారు. ఏం లేదు? మన్నా అంటే ఏ ఆహారం? అది దేవదూతలు తినే ఆహారం. ఆకాశంలో కురిపించారు దేవుడు. దేవదూతలు తినే ఆహారం కురిపించి, ఆ దేవదూతలు తినే ఆహారం తిన్నా కూడా పని బాట లేకుండా తింటున్నారు. అందుకే పని బాట లేకుండా తింటే బాధ్యత తెలియదు. కష్టపడకుండా తింటున్నారు కదా. మరి ఏ పని లేదు, దేవుడు కురిపించడం, తినడం. మా నోరు చెడిపోయింది. మా నోరు ఎప్పుడు మన్నానే తినాలా? మేము ఏం కావాలి? మాకు మాంసం కావాలి.
ఎక్కడి నుంచి తేవాలి? ఎన్ని గొర్రెలు పోయాలి? బైబిల్ పండితులు చెప్తారు, బైబిల్ ప్రకారం అయితే 6 లక్షల కాల్బలం, అంటే పురుషులు మాత్రమే 6 లక్షలు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కలిపితే దగ్గర 30 లక్షల వరకు ఉంటారట ఇశ్రాయేలు. 30 లక్షల మందికి మాంసం కావాలంటే చెప్పండి అయ్యా, ఎన్ని పొట్టేళ్ళు కావాలి? ఎన్ని గొర్రెలు కావాలి? కోళ్ళు అయితే ఎన్ని కావాలి? ఎన్ని కోళ్ళు కావాలి? ఎన్ని పక్షులు కావాలి? ఇప్పుడు మాంసం కావాలని గొడవపెట్టుకుంటున్నాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 6వ వచనంలో మాకు మాంసం కావాలని గొడవ చేస్తుంది. ఐగుప్తు దేశం అన్నంతటా సంఖ్యాకాండము 11వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోషపుత్రుడు ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట ఏమీ లేదని చెప్పుకొని ఆ మాట ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండును. గమనించాలి. ఒకసారి 4వ వచనం కూడా చూస్తే, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబడచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తిరిగిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొని. గమనించాలి, ఇక్కడ మాంసాపేక్ష. దేవుడు మన్నాను కురిపిస్తే మన్నాతో తృప్తి పడట్లేదు. ఇప్పుడు ఏం కావాలట? మాంసం. మాకు మాంసం కావాలి, తినాలని ఆశ ఉంది. ఏడుస్తున్నారట అక్కడ. ఏం చేస్తున్నారు? ఏడ్చేస్తున్నారు, మాకు మాంసమే పెట్టట్లేదు. అయితే కీర్తనల గ్రంథంలో ఆ మాటలు మనకు కనబడతాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చక్కగా 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి, ఇన్ని చేసిన దేవుడు మాకు ఆహారం పెట్టడా, మాకు మాంసం ఇవ్వడా అని దేవుని యందు వారు ఏమించలేదు, విశ్వాసం ఉంచకపోయి. 78-22 ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఆయన పైకున్న ఆకాశములకు ఆజ్ఞాపించాడు, అంతరిక్ష ద్వారములను తెరచను. ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడు, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాడు. దేవదూతల ఆహారము నరుడు భుజించి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపిను. ఆకాశమును తూర్పు గాలి ఆయన విసరచేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్ర ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని పిట్టలు? సముద్రం అంత విస్తారమైన పిట్టలు, సముద్రం అంత విస్తారమైన మాంసం తినరా. ఎంత తింటారో తినండి. ఇసుక రేణువులంత విస్తారమైన మాంసం. పిట్టలు పక్షులను ఏం తింటారు? బైబిల్లో రాయబడింది, ఆశ ఎక్కువై తింటుంటే కొంతమందికి ముక్కులు వచ్చేస్తుంది.
ఇదేది వారి నాసికారంధ్రంలో బయటకు వచ్చేస్తున్నారు. ఒక్కడు అంటున్నారు, రే నీకు ముక్కులు వస్తుందిరా, అయినా ఆశ తీరలేదు. ఇక్కడ లేదు అన్నారు, ఆహారము మాంసం లేదన్నారు, కురిపించలేదా? చెప్పటయ్యామా లేదు అని ఇప్పుడు బాధపడు. నా దేవుడు నాకు ఇస్తాను, ఏది లేదు. ఒకవేళ తినడానికి సరి అయిన భోజనం లేదా, బాధపడవద్దు. మంచి గోధుమ పిండితో ఆయన నిన్ను తృప్తిపరచునని బైబిల్లో రాయబడినాడు. మంచి గోధుమ పిండితో ఆయన మనం తృప్తిపరిచే దేవుడు. ఆహారమును గూర్చి మీరు బాధపడుతున్నారు లేదు అని. ఇక మనం చూసినట్లయితే అప్పులను గూర్చి బాధ, ఆ ఆశీర్వాదం లేదు, నా జీవితం అంతా అప్పులే. అలా మనం బాధపడిన ఒక స్త్రీ కనబడు. ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య, ఆమె పేరు రాయబడలేదు కానీ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఆమె దైవజనుడైన ఎలీషాతో బాధపడుతుంది. దైవజనుడు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నారు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాల్లో దైవజనుడితో ఆమె మాట్లాడుతుంది. ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెరిమిటి చనిపోయి, భర్త చనిపోయాడు. ఆమెకు అతడు చనిపోయిన యొక్క దైవజనుడు ప్రవక్త యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారు. ఎలీషాతో మొరపెట్టగా ఎలీషా, అమ్మా నా వల్ల నీకేం కావాలని అడుగుతుంటే నీటిలో ఏముండదో అది నాకు తెలుపుమని. అయితే ఆమె ఏమంటుంది? అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. చూడండి, లేదు అనే మాట బైబిల్ ఎన్ని చోట్ల కనబడుతుంది. ఆ నూనె కుండ తప్ప మరేమీ లేదు, లేదని బాధపడుతుంది. అప్పుడున్నాయి, ఏమీ లేదు, మాకు తీర్చడానికి లేదు, మా దగ్గర ఏమీ లేదు, అప్పు తీర్చేది మా దగ్గర ఏమీ లేదు అని బాధపడుతుంటే దైవదేవుడు అంటున్నాడమ్మా, ఆ ఉన్న ఒక్క కుండే చాలు, అదొకటే చాలు, ఆ నూనె కొంచెమే చాలు. ఇక అందరి దగ్గర మనం బైబిల్ భాషలో అక్కడ చదవండి, అరువు తెచ్చుకోమనుకుంది. తెలుగు భాషలో, మా రాయలసీమ భాషలో, మరి ఆంధ్ర భాష ఏమంటారు నాకు తెలియదు. ఒకసారి అక్కడ బైబిల్ వచ్చారు. గమనించాలి ఇక్కడ, అక్కడ 3వ వచనం ఒకసారి అతను నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొక్క దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకును. ఇక్కడ వట్టి పాత్రలు తెచ్చుకో, నిండు పాత్రలు కాదు, వట్టి పాత్రలు తెచ్చుకునమని, ఎరువు తెచ్చుకునమని చెప్పారు. ఎరువు అనే మాట ఇక్కడ కనబడుతుంది. తెలుగు భాషలో బదులు తెచ్చుకున్నామంట, ఆంధ్ర భాషలో కన్నడలో ఏమంటారు నాకు బదులు తెచ్చుకోవడం. కన్నడలో ఏమంటారు? మాట బదులు అంటే మరలా ఇస్తామని తెచ్చుకుంటారు. చూడండి, మన దగ్గర ఆ వస్తువు లేదు, ఆశీర్వాదం బాగా వచ్చి కన్నడ ఏదో నాకు అది ఆ మాట నీకు రావట్లేదు. ಬದಲು ತೆಚ್ಕೊಳ್ಳೋ ಮತ್ತೆ ಕೊಡ್ತೀವಮ್ಮ ನಿಮಗೆ ಮತ್ತೆ ಕೊಡ್ತೀವಿ ಸ್ವಲ್ಪ ನಮಗೆ ಇವಾಗ ನಮಗೆ ಬೇಕಾಯಿತು ಅದಕ್ಕೆ ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಬರ್ರಿ ನೀವು ಅಂತ ಬದಲು ತೆಚ್ಕೊಳ್ಳೋ
గమనించాలి. అన్ని అందరికీ తెలుసు. ఈ దైవజనుడు ప్రార్థన చేయగా ఈ కుండలో ఉన్న నూనె అన్ని కుండల్లోనికి వేస్తుంటే ప్రతి కుండ నిండిపోతుంది, ప్రతి పాత్ర నిండిపోతుంది, ప్రతి పాత్ర నిండిపోతుంది. పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత దైవజనుడు అంటున్నాడు, ఇంకా ఏమైనా ఉంటే తీసుకున్నాడు. ఇంకేం లేవయ్యా, అందరిని అడిగాను, అందరిని చేశారు. గమనించాలి. ఒకసారి చదవండి, 7వ వచనం చదవండి. 7వ వచనం. ఆ దైవజనుడైన ఆమె దైవజనుడైన తల్లి యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. దేవుడికి మహిమ కలుగునుగా. మా దగ్గర ఏమీ లేదయ్యా, బాధ అప్పు తీర్చడానికి మా దగ్గర ఏమీ లేదు. నా కుమారులను తీసుకుని వెళ్తాను లేదు అన్న ఆమె లోటును, ఆమె అప్పులు తీర్చడానికి లేదు అన్న సొమ్మును, ఆ డబ్బును దేవుడు సహాయం చేశారా చేయలేదా? ఎలా చేస్తాడో తెలియదు. నమ్మకం ఉండాలంటే ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. అందుకే నిన్న చెప్పాను, యేసు ప్రభు చెప్పిన మాటే చెప్పాను. ఏమిటి? యేసు ప్రభు ఏమన్నారు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ మాటను బట్టి నిన్న చెప్పాను. నమ్మితే సాధ్యము, నమ్మకపోతే అసాధ్యము. చెప్పండి, మీరు అందరూ చెప్పాలి మాట. నమ్మితే సాధ్యము, ఏది లేదు అది నమ్మితే, దేవుడు ఇచ్చాడు. ఉద్యోగం లేదా, నీ బిడ్డలకు ఉద్యోగం లేదా, లేకపోతే నీకు అప్పులు ఉన్నాయా, దేవుడు తీర్చాలని నమ్మితే అది ఆ తీరిపోతే ఎలా తీరుస్తాడో దేవుడు తీరుస్తాడు. ఒకటి ప్రార్థన చేద్దామంటే, నిన్నవారం ఒక తల్లి సాక్ష్యం చెబుతూ తన కుమారుడికి జాబ్ రావాలని, ఆ కుమారుడు మధ్యలో చదువు మానేసేవాడు. అద్భుతం తన చదువు. ఒక ఆయన ఆ చదువుకు నేను ఎంత చదివినా నేను చదివిస్తానని ఒక కుటుంబం ఆ కుమారుడు ఇంజనీర్ చేసేటప్పుడు కొంత సహాయం చేశారు. ఈరోజు నా కుమారుడు గవర్నమెంట్ ఇంజనీర్గా దేవుడు జాబ్ వచ్చిందని నిన్న వారం కోనాల్లో బల్లార్లో ఆ తల్లి వచ్చి సాక్ష్యం చెబుతుంది. అయితే ఆమె అనుకుందంట, మొదటిగా వస్తే బల్లారికే రావాలి, జాబ్ ఎక్కడ రావాలి? బల్లార్లోనే నా కుమారుడు జాబ్ రావాలి అని నేను అలా వస్తే సాక్ష్యం చెప్తాను అయ్యా అనుకుంటాను. నిన్న చెబుతుంది, బల్లార్లోనే ఫస్ట్ ఇక్కడ నుంచే, ఆ తర్వాత ఎక్కడికైనా జాబ్ మళ్ళా వేరే చోటుకు వేయచ్చు, కానీ ఫస్ట్ ఇక్కడ నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మాలి, నమ్మితే సాధ్యం. చెప్పండి, నమ్మకపోతే అంతా అసాధ్యమే. ఇది మాకు జరగదు, ఇది అసాధ్యమే అంటారు చూడండి. ఇది జరుగుతుందా? అసాధ్యం అంటారు చూడండి. నువ్వు నమ్మనంత కాలం నీకు అసాధ్యమే, నమ్మినంత కాలము ఏదైనా సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. 3 మందిరాలు ఒకేసారి ఓపెనింగ్ కావాలనుకున్నాం. మామూలుగా అయితే అసాధ్యమే, అవునా? ఒకటే, ఉన్నావయ్యా, ఉన్నావు. నమ్మకం అంటే ఏంటి? అయ్యగారు తండ్రి గారు పాల్గొన్నారు కదా, నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, నీవే సర్వము, నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక. ఎటు చూచినా మార్గములే మోసము చేయు
వలయునో నేనెరుగని వాడనై ఎటు పోవా వలయునో నేనెరుగని వాడనై కథకాటాయని ఏవా గణమోక్ష మార్గము నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక. నీవు ఉన్నావేనా? నాకేది లేదో అది నిలుస్తావు. ఇదే నమ్మకం. నా అవసరత నీవు తీరుస్తావు, నా కష్టాలు నీవు తీరుస్తావు, నా అప్పులు నీవు తీరుస్తావు, నా దుఃఖాన్ని నీవు సంతోషంగా మారుస్తావు, నా ప్రతి అవసరత నీవు తీరుస్తావు. నీవే నాకు నమ్మిక. ఇక నాకు ఎవరి మీద నమ్మకం లేదు, ఇక దేని మీద నాకు నమ్మకం లేదు. ఈ చరణములు అయ్యగారు అంటున్నారు, ఎటు చూచినా మోసము లేదు. నీవెవరి వైపు చూచినా మోసపోతావు, దేని వైపు చూచినా మోసపోతావు. ఎటు పోవలేను నేను ఎరుగని వాడనై కటకటాయని అడవా ఘనమోక్ష మార్గము నీవే అని నాకు తెలుసు. ఆ నమ్మకం నేను ఉన్నట్లయితే నీకేదైతే లేదనుకుంటున్నావో, నీకేదైతే కొదవనుకుంటున్నావో ఆ లేనిది ఉన్నట్టుగా చేయగలడు ఆయన. ఇక ప్రియులారా, 6వదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు భూమి మీద వచ్చిన దినాల్లో అనేక మందికి లేని వారికి సహాయం చేశారు. ఏమి సహాయం? గుడ్డివారు వచ్చి ఆయన దగ్గరికి అన్నారు, అయ్యా మా కన్ను లేవయ్యా అన్న. ఏం చేశారు? మీ కన్ను లేవా? నువ్వు నమ్ముచున్నావా నేను చేయగలనని? నీకు విశ్వాసం ఉన్నదా? అవునయ్యా నమ్ముచు. నీ విశ్వాసం కరణంలో మాట నిన్న నమ్మిక, నీ నమ్మికను బట్టి నీకు కలగాలనేమా? నీ నమ్మిక అంతే నేను కాగలి అని. అవునా? యేసు ప్రభు చెప్పాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. గమనించాలి ప్రియులారా, అలాగూ కన్ను లేవన్న వారికి కన్ను, చెవులు లేవన్న వారికి మగవారికి చెవులు, మగవారికి నోరు లేదన్న వారికి నోరు, కాళ్ళు లేవన్న వారికి కాళ్ళు. ఏవైతే లేవు అని వారు బాధపడ్డారో ఆ లేని వాటినన్నిటిని వారికి దేవుడు సహాయం చేయించు వచ్చారు. మనం 4 సువార్తలు చదువుతుంది. అయితే ఇక్కడ 3 దినాలు మీటింగులు జరిగాయి కొండ మీద. బైబిల్ మిషన్ వాళ్ళు భోజనాలు పెడితే కొంతమంది భోజనాలు ఎందుకు పెట్టాలి అని మాట్లాడుతున్నారు. యేసు ప్రభే పెట్టాడు భోజనాలు. ఎవరు పెట్టారు చెప్పండి? యేసు ప్రభే పెట్టారు భోజనాలు. అక్కడి నుండి స్టార్ట్ అయింది. 3 రోజులు మీటింగ్ తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు శిష్యులతో అంటున్నారు, బాబు ఆ దారిలో పడిపోతారేమో, మూర్ఛిల్లిపోతారేమో. 3 దినాలు ఇక్కడే ఉన్నారు, ఆహారం లేదు, నీళ్ళు లేదు. ఆ వెళ్ళే మార్గంలో భోజనం లేక ఎక్కడైనా పడిపోతారేమో. మనం ఒక్క పూట సరిగా తినకపోతే కళ్ళు తిరుగుతాయి. ఆదివారం చాలా మంది దేవుని సేవకుడికి, మనకు ఒక సేవకుడు వచ్చి నాకు చెబుతున్నారు, మీరు ఏదో ఒకటి తీసుకోవాలి, మీరు సేవకుడు ఏదో ఒకటి తీసుకోవాలి, మీరు ఉపవాసం ఉంటే ఎలా ఆరోగ్యం పాడైపోతుంది. ఇంతకుముందు కాలం అంతా ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రతి ఆదివారం మేము టిఫిన్ చేసే సమయానికి 12 అవుతుంది. ఎంతమంది అయితే 3 గంటల వరకే తినేవాళ్ళంట. అన్ని ఆరాధనలకు భూదాల ఆరాధన అయ్యే సమయానికి 3 అయ్యేది టైం. 3 గంటల వరకు నేను, పాస్టమ్మ, పిల్లలు మేము ఎవరు టిఫిన్ చేసేవాళ్ళంట. నాకు కొంచెం షుగర్ అనేది కొంచెం వచ్చినప్పటి నుంచి జాగ్రత్త కొరకు అది తీసుకుని తింటున్నాను తప్ప దాని మీద కూడా మనసు నాకు ఇష్టం. ఉదయాన్నే 8కే తినాలి మామూలుగా.
ఒక్క పూట మనం భోజనం చేయకపోతే మనం కళ్ళు తిరిగిపోతాం. 3 రోజుల నుంచి ఉన్నాం. వారి మీద ప్రభువుకు జాలి కలిగి చేసేది అది భోజనం పెట్టమని ఎవరితో చెబుతున్నారు? మత్తయి 14వ అధ్యాయం 16వ వచనంలో శిష్యులతో చెబుతున్నారు, వారికి భోజనం పెట్టారు. వారు వెళ్ళనక్కర్లేదు. వీళ్ళంటూ పంపించేద్దామయ్యా, శిష్యులు పంపించేద్దామయ్యా అంటుంటే వారు వెళ్ళనక్కర్లేదు. మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పాడు. ఎవరు పెట్టాలట చెప్పండి. 12 మంది శిష్యులతో చెప్తున్నారు, మీరే పెట్టండి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు లేదంటున్నారు. పెట్టమన్నప్పుడు మనం ఏమంటాం చెప్పండి. మా దగ్గర ఇప్పుడు అక్కడ నేను ఇంకొక విషయం చదివించాలి మీతో. ఆ ప్రవక్త దగ్గర మరొక విధవరాలు కూడా దైవజనుడైన ఏరియా వచ్చి కరువు కాలంలో భోజనం అడిగితే రొట్టెలు ఆమె కూడా ఏమంటుంది, మా దగ్గర కొంచెము పిండి, కొంచెము తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె తప్ప మరేమీ లేదు అంటుంది. ఆమె కూడా లేదన్నప్పుడు ఏమన్నాడు దైవజనుడు, ఆ లేని దాంట్లో నీకు ఎంత ఉందో అందులో ఫస్ట్ నాకు దైవజనుడైనా నాకు పెట్టు, తీసుకురా ఫస్ట్ నాకు తీసుకురా. అందుకే మనం దేవునికి ఎప్పుడైతే ధారాళంగా మనకున్న దాంట్లోనే, నాకు జాబ్ అని చెప్పాల్సిన ఆ కుమారుడు నాకు బాగా గుర్తుంది. వారు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. కొన్ని నెలలు ఇక్కడ జిందాల్లో జాబ్ చేశాడు ఆ కుమారుడు. ఫస్ట్ నెల జీతం 15,000 ఏమో వస్తే ఆ 15,000 తీసుకొని వచ్చి కాకు వేసుకున్నాం. ఆ నమ్మకత్వాన్ని దేవుడు ఈ రోజున ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా దేవుడు మార్చాడు. ఎప్పుడైనా కానీ దేవునికి ఇవ్వడము మనం నేర్చుకోవాలి. మనకున్న దాంట్లోనే. నువ్వు లేదనుకుంటావా సమృద్ధి పొందుకోలేవు. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడైతే వెనక్కి నీ చేయగలుగుతుందో నీకు ఆశీర్వాదం ఉన్నది. ఇక్కడ ఈమె దైవజనుడితో అంటుంది, మా దగ్గర లేదయ్యా అంటుంది. ఇది పెట్టడానికి మా దగ్గర లేదయ్యా అంటే దైవజనుడు అంటున్నాడు, మరలాగా తెరిచేస్తున్నాడమ్మా, నా దాంట్లోనే ఫస్ట్ నాకు ఒక అప్పం చిన్న ముక్క అయినా తీసుకో, నాకు ఆకలిస్తుంది. అప్పుడు వెళ్ళి దైవజనులు తీసుకొని వచ్చిన తర్వాత ఏముంది బైబిల్లో? రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, మరలా భూమి మీద వర్షము కురిసేంత వరకు ఆ యొక్క గుడిలో నూనె తక్కువ కాలేదు, ఆ యొక్క తొట్టిలో పిండి కొదవ కాలేదు. ఇలా తీస్తుంటే ఇలా వస్తుంది, ఇలా తీస్తుంటే ఇలా వస్తుంది, ఇలా నూనె వాడుకుంటే అలా వచ్చేస్తుంది. మన దేవుడు లేని వాటిని కలుగు చేసేవాడు. ఇప్పుడు శిష్యులకు ఆహారం పెట్టమంటుంటే ఏమంటున్నారు? మీరు చదవండి, బైబిల్లోనే చూద్దాం. చెప్పగా ఇప్పుడు ముగించుకున్నామా? చదవండి. మన యొక్క 5 రొట్టెలు 2 చేపలను తప్ప ఇక్కడ చూడండి మరేమీ లేదు. ఎన్నున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. ఉండేది ఎంతమంది అన్నది? అక్కడ పురుషులు మాత్రమే 5,000 మంది. ఒక మాటలో చెప్పాలంటే స్త్రీలు పిల్లలందరూ కలిపితే ఒక 25,000 మంది ఉండొచ్చు. అంతమందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయా? మాట్లాడితే సరిపోతాయా? ఆయన సరి చేయగలరు. ఎవరు చెప్పండి? ఆయన సాధ్యం ఏమీ లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే అక్కడ ఆ రొట్టెలు తీసుకొని వచ్చిన వారు కూడా చిన్నపిల్లలని బైబిల్లో మనం చూస్తాం. చిన్నపిల్లలు మీటింగ్కి వెళ్తుంటే ఆ తల్లిదండ్రులట, రే మీటింగ్కి వెళ్తున్నారు ఆకలేస్తారేమో తినండి అని పంపించారు. ఏం పంపించారు? మీరు తినండి అని పంపిస్తే ఈళ్ళు అనుకున్నారంట, మేము తినము ఏసైకి ఇస్తామని. మేము తినము, మేము తెచ్చింది ఏసైకి ఇచ్చేస్తామని అలాగే పెట్టుకున్నారు. పక్కలో ఉన్నవాడు అంటున్నారట, రే నాకు ఒకటి రా ఆకలేస్తుంది అంటున్నారు. అటువైపు నాకు ఒకటి రా అంటుంటే ఎవరు అడిగినా వాళ్ళంటే
ఎవరికి ఇస్తాం చెప్పండి? యేసయ్యకి ఇచ్చేస్తాం. తీసుకొని వెళ్ళి 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభువారి చేతిలో పెట్టగా, చదవండి అక్కడ 16 నుంచి చదవండి. వెళ్ళనక్కర్లేదు, మీరే ఒకసారి అందరు లేచి నిలబడి ముగించుకుందాం. మీరే భోజనం పెట్టుడని చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పి, అందుకు ఆయన వాటిని నా యొద్దకు తండ్రిని చెప్పి పచ్చిక మీద ఫస్ట్ లైన్ కూర్చోబెట్టండి బాబు అందరు. భోజనం లేదు, ఏం లేదు, ఇంకా స్టార్టింగే. అందరు లైన్గా కూర్చోవాలి, బంతి కూర్చోవాలి. పచ్చిక మీద కూర్చోబెట్టి జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తినిన తర్వాత వడ్డించిన ఆ ముక్కలు వడ్డించిన ఒక్కొక్కరికి 12 మందికి 12 గంపలు వచ్చాయి. అందరికంటే వీళ్ళకే ఎక్కువ వచ్చేసాయి. వడ్డించిన ప్రతి ఒక్కరికి ఒక గంప మిగిలిపోయింది. ఇవన్నీ కథలు కాదు, మీకు చెబుతుంది, సాక్షాత్తు జరిగిన కథ. ఈ లైవ్లో వాక్యం వింటున్న వారు, ఇక్కడ దేవుని యొక్క మాటలు వింటున్న వారు, చాలాసార్లు నీలో విశ్వాసం తగ్గిపోతుంది. విశ్వాసం అనేది ఎన్ని కార్యాలు నీ జీవితంలో చూసినా, నేను సేవకునిగా చెప్తున్నాను, ఒక్కోసారి నాలో కూడా తప్పదు. దేవుడు నన్ను క్షమించాలి, దేవుడు నన్ను క్షమించాలి. ఒక్కోసారి పాస్టర్ గారిలో కూడా. నేను ఎందుకు అంటున్నానంటే, ఏదైనా మనకు చిన్న సమస్య వచ్చినప్పుడు దేవుడు చేసినవన్నీ మర్చిపోతాం, ఇదొకటే చూస్తాం, అదే సమస్య. అది చూసినప్పుడే నీవు విశ్వాసంలో తగ్గిపోతావు. అయ్యగారు పాడుకున్నారు కదా, విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమిమ్మని వేడుకొనుడి. ఒకసారి అందరం పాడదామా? విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమే వేడుకొనుమో. విశ్వామంతటిగా విచ్చిన నీ తండ్రి విశ్వాసముగా వింపాలేడా. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, వినరయ్యా క్రీస్తుని ఘనకార్యంబు. విశ్వాసం లేకుండా అయిపోతున్నప్పుడు అడుగు ప్రభుని, అయ్యా నాలో విశ్వాసం తగ్గిపోతుంది. ఇంకో మాట అంటాను, దేవుడు చేసిన కార్యాలను చూడు. ఇక్కడ ఉన్న సమస్య చూడు, నీ కళ్ళ ముందున్న సమస్య చూడదు. దేవుని జీవితంలో చేసిన కార్యాలు చూస్తూ, ఇన్ని చేసిన దేవుడు ఇది చేస్తారా చేయరా? ఏమనుకోవాలి చెప్పండి? చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళరా ఇక చెప్పాలంటే బైబిల్లో చాలా ఉన్నాయి. ఆహారం లేదు, 5,000 మందికి పెట్టడానికి ఆహారం లేదన్నారు శిష్యులు. అక్కడే కూర్చోబెట్టి, అక్కడే వారికి పెట్టి, ఇంకా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలేటట్టు చేశాడే. బైబిల్ మిషన్ యొక్క చరిత్రను ఒకసారి మనం ఆలోచన చేస్తే, మన తండ్రి గారు దైవజనుడు, దేవుడు వచ్చి మాట్లాడుతుంటే దేవదాసుడు, అందుకో బైబిల్ మిషన్ అన్నప్పుడు దైవజనుడు అంటున్నాడు, నేను
పేదవాడిని, నా దగ్గర ఏమీ లేదయ్యా అన్నాడు. అయ్యగారు, నా దగ్గర ఏం లేదు, నేను పేదవాడిని, నేను వృద్ధుడను. అందుకే అయ్యగారు ఏమన్నారు, నేను వృద్ధుడను అన్నప్పుడు దేవుడు అన్నారట అయ్యగారితో, అయ్యగారు దేవదాస్ అయ్యగారు దేవునితో, నేను వృద్ధుడను అంటే దేవుడు అయ్యగారితో ఏమన్నారంటే, ఈ వృద్ధునికి బయలుపరిచిన విషయం వృద్ధి చేస్తాను అన్నారు. వృద్ధి చేస్తాను. ఈరోజున బైబిల్ విషయం యొక్క వృద్ధి ఎంత వృద్ధి భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని మందిరాలు, ఎన్ని శాలలో, మన కర్ణాటక రాష్ట్రంలో కూడా దేవుడు నాకు చూపిస్తున్నాడు. నేను చూస్తున్నాను విశ్వాస నేత్రములతో ఒక పెద్ద శాల మన సేవలో అది నిర్మాణం అవుతుంది. అది ఒకవేళ ఈ సేవకుని కాలంలో కావచ్చు, లేకపోతే ఈ సేవకుని తర్వాత అయినా కానీ కావచ్చు, ఈ సేవకుని పిల్లల ద్వారా అయినా కావచ్చు, ఒక పెద్ద శాల ఈ కర్ణాటక రాష్ట్రంలో కూడా దేవుడు కట్టించబోతున్నాడు. మనం చూడాలి విశ్వాస నేత్రం. చాలాసార్లు చూస్తున్నాను, అందరితో నా నేత్రములతో చూస్తున్నాను. లేని వాటిని చూచుటే విశ్వాసం. విశ్వాసం అంటే అర్థం ఏమిటి? లేని వాటిని చూచుటే. లేదు 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 అని బాధపడదు. లేదు 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 అనుకున్న వారందరికీ దేవుడు ఇచ్చారా ఇంతవరకు? మనం చదువుకున్నది ఆదికాండం నుండి. సంతానం లేదన్నా అబ్రహాముకు సంతానం ఇచ్చారు. ఆహారం లేదు అన్నా, నీళ్లు లేవన్నా ఇశ్రాయేలుకు నీళ్ళు ఇచ్చారు. ప్రవక్తల శిష్యుల భార్య, మేము అప్పుడు కట్టుకోవడానికి మా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు అప్పుడు కట్టుకునే అంత సొమ్ము దేవుడిచ్చి మరలా వారి పోషణకు కావాల్సిందంత ఇచ్చారు. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టడానికి సరిపోవు, ఇక ఏమీ లేదు ఇది తప్ప అన్నప్పుడు మీరు కూర్చోబెట్టండి, వడ్డించండి అని 5,000 మందికి దేవుడు పెట్టారు. ఈ రోజున బైబిల్ విషయం ఒకసారి మీ అందరి ఎరుగు. ఇక్కడ మన రాష్ట్రంలోనే 2000 ఒక మాటలో చెప్పాలంటే 15లో అందరూ కోల్పోయారు. 2016 జనవరి 3వ తారీఖున మందిరం కూడా కాలిపోయింది. ఒక మందిరం పోయింది, ఇంకొక మందిరం కాలిపోయింది. ఇక ఏమీ లేదు అప్పుడు మన దగ్గర. మీ అందరూ ఎరుగుదు. మీకు ఎవరికి తెలియదా? తెలియదు నేను చెప్తున్నానా? అప్పటికి ఇక్కడ మందిరం ఉందా? కురుగోళ్ళలో స్థలం ఉందా? రాజచంద్రపురంలో మందిరం ఉందా? భూదాల్లో మందిరం ఉందా? మాకు మోటార్ సైకిల్ ఉందా? చెప్పండి. ఈ సేవకు మాది కాదంతా. ఇది బైబిల్ విషయం. ఇది బైబిల్ విషయం అంటే అభివృద్ధి అట. ఆ స్థితిలోకి రావాలి మనం. ఇది 40 రోజులు ధ్యానాలంటే మనల్ని దగ్గరే కదా మోటార్ సైకిల్ వేసుకొని. నా అన్నిళ్ళు చూస్తే చాలా కడుపు మంట వచ్చేస్తారు. అలా వాళ్ళు చావునే వెళ్తూ ఉంటారు, ఆటోల్లో వెళ్తుంటారు, ట్రాక్టర్లు వేసుకుని వెళ్తుంటారు. దేవుని సన్నిధికి ఈ 40 రోజులు దగ్గరే కదా. నేను అమ్మగారితో చెప్పమన్నా, ఈ 40 రోజులు ఎవరు మానవు. నీవు ఆ అనుభవంలోనికి వచ్చేంత వరకు సమృద్ధి రాదు. ఒక పెద్దకోస్తు ఆమెకు బైబిల్ విషయం అంటే అస్సలు సరిపోదు. సాధారణంగా చెప్పాలంటే అయ్యగారే అన్నారు దేవదాస్, పెద్దకోస్తు వారికి బైబిల్ విషయం వారికి పడదు అన్నారు. ఈ పెద్దకోస్తు ఆమె బైబిల్ విషయాన్ని ఎప్పుడు విమర్శించింది. ఒకరోజు ఆమెకు ఒక స్వప్నం వచ్చింది, స్వప్న ప్రత్యక్షం. ఆ స్వప్న ప్రత్యక్షతలో ఏమిటంటే, మామూలుగా అతినాల్లో ఆ రోడ్లు ఉండేవి, పిండి రోడ్లో వేసి రిబ్బేవారు. ఇప్పుడైతే మిక్సీలు, గ్రైండర్లు అనే రకరకాల మిషన్లు వచ్చాయి. ఆ పిండి ఒక రోడ్లో వేసి ఆ గుండుతో అలాగా రిబ్బుతూ ఉన్నారు. ఆ పిండి అలాగంత పిండి రెడీ అయిన తర్వాత ఆ పిండి తీసి ఒక పాత్రలో పెడితే ఆ పాత్ర నిండిపోయింది. మళ్ళా ఆ పాత్ర నిండిపోతే ఈ పిండి తీసి మరొక పాత్రలో పెడితే ఆ పాత్ర కూడా నిండిపోయిందట. ఇలా తీసి పెడుతుంటే అన్ని పాత్రలు నిండిపోతున్నాయి, అన్ని పాత్రలు నిండిపోతున్నాయి.
అవుతున్నాయి. ఆమెకు అర్థం కాక మోకరించి అడిగిందట, ప్రభా ఏమిటి దర్శనం, ఏమిటి స్వప్న ప్రత్యక్షత, నాకు అర్థం కాలేదంటే ప్రభు చెప్పారటమ్మా, బైబిల్ మిషన్ అంటే అదే అభివృద్ధి. నీవు ఇంకా అభివృద్ధి పొందలేదు అంటే తప్పు దేవునిది కాదు. చెప్పుకోండి, ఎవరికి వారు ఎవరుకోవాలి, మాదే తప్పు. నీవు ఇంకా అట్టి విశ్వాసంలోకి రాలేదేమో. ఇందాక చెప్పినట్టుగా మేము చూడలేకపోతున్నాం, మా నేత్రములతో మాకు లేని వాటిని ఉన్నాయన్నట్టుగా, లేని వాటిని ఉండేటట్టుగా చేసే దేవుడు నీవని మేము నమ్మలేకపోతున్నాం. మనం పాడుకుంటాం కదా, విశ్వాసనేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, ఉన్నది ఉన్నట్లు చూచి సన్నుతించున్నారు. ఈ సన్నిధి నాలో, ఈ సన్నిధి నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. ఆపదలే వేళ నన్ను అందరూ పాడతారు. విశ్వాసనేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, విశ్వాసనేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, ఉన్నది ఉన్నట్లు చూచి సన్నుతించున్నారు. ఉన్నది ఉన్నట్లు చూచి సన్నుతించున్నారు. ఈ సన్నిధిలో నాలో, ఈ సన్నిధిలో మాటలు వింటున్నది. నీ విశ్వాసాన్ని బలపరుచుకో. నీ దేవుడు లేని వాటిని ఉండేటట్టుగా చేసేవాడని, లేని సృష్టిని కలుగ చేశారు, లేని సమయంలో నీళ్ళిచ్చారు, లేని వారికి సంతానం లేదన్న వారికి సంతానం ఇచ్చారు, ఆహారం లేదన్న వారికి ఆహారం ఇచ్చారు, అప్పులతో ఉన్న వారికి అప్పులు తీర్చారు. ఆయన లేని వాటిని ఉండేటట్టుగా చేస్తారు. అవిశ్వాసంలోకి వెళ్ళావా ఏమి పొందుకోలేవు. విశ్వాసంతోనే ముందుకు సాగు, విశ్వాసంతోనే సాగు. కడవరకు ఈ శ్వాస, ఈ యొక్క దేహంలో నుండి ఈ ఆత్మ, దేవుని ఆత్మ, దేవుడిచ్చిన ఈ ఆత్మ, దేవుడిచ్చిన ఈ జీవం బయటికి పోయేంత వరకు ఒకే మాట చెబుదామేమని, నీవే చెప్పండి, యేసు నాకు నీవే అని నన్ను చెప్పండి, నీవే ఇటువంటి నాకు అన్నీ ఉంటాయి. ఇవి లేకపోతే నాకేమి, అయ్యగారు పాడుకుంటారు కదా, నాకేమి కొదువా నాదుడుండా. నా నాదుడు అంటే తండ్రి.
ఆడదాం ఒకసారి. నాకేమి కొలువా నాదు లేనప్పుడు ఇదే పాడుకోండి, లేదనుకున్నప్పుడు ఇదే పాడుకోండి. ఎవరి? నాకేమి కొలువా నా తండ్రి ఉందా. నాదుడు అంటే తండ్రి అని అర్థం. నాకేమి కొలువా నా తండ్రి ఉందా. నాకేమి దిగులు నా తండ్రి ఉందా. నాకేమి భయము నా తండ్రి ఉందా. చెప్పండి, తండ్రి మన పక్కన ఉంటే ఏ కొలవదు. ఆయన చెప్పారు, నీతో నేను ఉన్నానన్నా, నాతోనే కాదు మనందరితో ఆయన దిగులు పడడం, అధైర్యపడడం, చింత చేయడం, విశ్వాసంతో బ్రతుకుతాం. అటు భాగ్యం దేవుడు మనకెవరకు అనుగ్రహించిన దాకా చెప్పాలంటే చాలా ఒక గంట దాటిపోయేది ట్రైన్.